ఖమ్మం విజయ డైరీలో ఏం జరుగుతోంది? పాల ప్యాకింగ్ ఎందుకు నిలిపివేశారు? ఇక్కడి నుంచి వేరే చోటుకు తరలిస్తున్నారా? కోట్లు విలువ చేసే స్థలం కోసమేనా? ఇప్పుడు ఇలాంటి అనుమానాలే తెరపైకి వస్తున్నాయి. ఖమ్మం నడిబొడ్డున సుమారు 10 ఎకరాల్లో విస్తరించి ఉన్న విజయ డైరీని 1975లో ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వేలాది మంది పాల రైతులకు ఇది ప్రధాన ఆసరాగా ఉంది. రోజు లక్షల లీటర్ల పాలు ఇక్కడ ప్రాసెస్ అయి ప్యాకింగ్ అవుతాయి. కానీ ఇప్పుడు అధికారులు పాల ప్యాకింగ్ను పూర్తిగా నిలిపివేశారు. దీంతో డైరీని వేరే చోటుకు తరలిస్తారా అనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. 50 ఏళ్లుగా మాకు అండగా ఉన్న డైరీని తరలిస్తే మేం ఎక్కడికి వెళ్ళాలి అన్నది రైతుల ప్రశ్న. నగరం మధ్యలో ఉండడం వల్ల రవాణా సౌకర్యానికి ఇబ్బంది లేదని, వేరే చోటుకు తరలిస్తే పరిస్థితి ఏంటి అంటున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ప్యాకింగ్ ఆపేయడంతో రైతుల్లో భయం నెలకొంది. మొత్తానికి 50 ఏళ్ల చరిత్ర ఉన్న విజయ డైరీ భవిష్యత్తు ఏంటి? ఒకవేళ తరలిస్తే పాడి రైతుల పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని కోరుతున్నారు రైతులు.